సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిల్మీ జోన్. సో మరి 'పుష్ప 2' గురించి అయితే గత కొన్ని రోజులుగా అయితే బజ్ మామూలుగా లేదు. సినిమా అయితే 1000 కోట్లు కొడుతుంది, 1500 కోట్లు కొడుతుంది, 2000 కోట్లు కొడుతుంది అంటూ ఫ్యాన్స్ అయితే తెగ హంగామా అయితే చేస్తున్నారు. సో మరి అది ఎంతవరకు నిజం అనేది, 1000 కోట్లు కొడుతుందా 2000 కోట్లు కొడుతుందా అనేది మరి సినిమా రిలీజ్ అయ్యే వరకు అయితే మనం వెయిట్ చేయాలి. పాజిటివ్ టాక్ వచ్చే మటుకు 1000 కోట్లు కొడుతుందని అయితే నేను అంటే నా ఒపీనియను. సరే మరి ఎంతవరకు కొడుతుందో మరి రిలీజ్ అయినాక చూద్దాం. సో మరి ఫస్ట్ నుంచి కూడా చూసుకుంటే మన మన పుష్పరాజ్ అయితే రికార్డ్స్ బ్రేక్ చేసుకుంటూనే వస్తున్నాడు, పాత రికార్డ్స్ అన్నీ. ఏంటంటే రీసెంట్గా అయితే మరి నైజాంలో ప్రీ టికెట్ బుకింగ్ అయితే జరిగింది. టికెట్స్ ఓపెన్ అయిన సంగతి మరి ఎంతమందికి తెలుసో తెలియదు. 2 days అయింది టికెట్స్ అయితే ఓపెన్ అయ్యి. ఫస్ట్ అయితే టికెట్ ఒక జొమాటో యాప్లో, డిస్ట్రిక్ట్ అనే యాప్లో అయితే ఓపెన్ చేసినారు. సో అందులో అయితే మరి టికెట్లు అయితే ఓపెన్ అయినాయి. మరి ఇది ఎంతవరకు తెలుసో, నిన్నైతే మరి బుక్ మై షోలు అయితే ఓపెన్ అయినాయి. ఎంతమంది టికెట్లు బుక్ చేసుకున్నారో మరి కింద కామెంట్ అయితే చేయండి, మీకు ఎంత పడిందో టికెట్. సో హైదరాబాద్లో అయితే టికెట్స్ మరి 150, 250, 350 అయితే సింగిల్ స్క్రీన్స్లో ఉన్నాయి. సో మరి మల్టీప్లెక్స్లో అయితే 530, ఇంకా 3D, ఇప్పుడు 3D 4DX ఇలాంటివి అయితే 750, 800 అరౌండ్ ఉన్నాయి అనుకుంటా. సో మరి ఇది ప్రీమియర్ అయితే పడబోతుంది 4th. అదైతే మరి 1200 టికెట్ ప్రైస్ ఉన్నట్టు చెప్తున్నారు. మరి నాకు తెలీదు అది టికెట్లు అయితే ఎక్కడ ఇస్తున్నారు, అసలు అదైతే ఓపెన్ చేయలేదు. బయట అయితే టాక్ అయితే 1200 టికెట్ ప్రైస్ ఉన్నట్టు టాక్ నడుస్తుంది. సో మీరు పుష్ప 2 కోసం ఎంతగా వెయిట్ చేశాను మరి అల్లు అర్జున్ ఎవరైనా ఉంటే కింద అయితే కామెంట్ చేయండి మర్చిపోకుండా. సో మరి సినిమా విషయానికి వస్తే, మన పుష్ప 1 అయితే ఇప్పుడు ఇంత బజ్ అయితే లేదు ఖచ్చితంగా. ఏదో నార్మల్ ఒక సుకుమార్ సినిమా అయితే వచ్చినట్టే వచ్చింది, అందరికీ నచ్చింది. మెయిన్గా అయితే నార్త్ సైడు ఇంకా కేరళ సైడ్ అయితే చాలా బాగా ఆడింది సినిమా. అప్పుడైతే వచ్చిన కలెక్షన్స్ అన్నీ మోస్ట్లీ అక్కడి నుంచి వచ్చినవే. ఇవి మన తెలుగు స్టేట్స్ అయితే కాదు. అయితే తెలుగు స్టేట్స్ పోయిన రైట్స్కి అయితే అంత డబ్బులు అయితే రిటర్న్ రాలేదని తెలిసింది. సినిమా ఫ్లాప్ అయి ఉంటుంది నాకు తెలిసి. అది ఫ్లాపా హిట్ అనేది పక్కన పెడితే జనాలకైతే మెల్లగా సినిమా అయితే ఎక్కేసింది. పార్ట్ 2కు ఇప్పుడు 1 అంత ఏదో యావరేజ్గా ఆడి ఇప్పుడు పార్ట్ 2కు ఇంత హైప్ రావడం అనేది నాకు తెలిసి కేవలం పుష్ప సినిమాకే కుదిరింది, ఏ సినిమాకైతే కుదరదు జనరల్గా. సో పుష్ప 2 కోసం నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే సుకుమార్ గారు మార్క్ సినిమాలన్నీ ఒక ఎలా ఉంటాయంటే ఖచ్చితంగా డిసప్పాయింట్ అయితే చేయవు. ప్రతి సీను ఎంగేజ్ చేస్తుంది. నేను ఫస్ట్ నుంచి కూడా ఆర్య సినిమా నుంచి కూడా సుకుమార్కి అయితే నేను పెద్ద ఫ్యాన్ని. రీసెంట్గా అయితే మనం ఇప్పుడు ఈ పుష్ప మూవీకి ముందైతే రంగస్థలం మూవీ ఎలా తీసాడో చూసాము, చాలా బాగా వచ్చింది. సో అలానే పుష్ప కూడా నాకైతే పుష్ప అయితే నచ్చింది. నాకైతే అసలు ఎక్కడ ఏ నెగిటివ్ పాయింట్స్ అయితే లేవు. మెయిన్గా అయితే నేను నిజంగా చెప్పాలంటే నాకు అల్లు అర్జున్ గారి యాక్టింగ్ అయితే పెద్ద ఎక్కదు. ఫస్ట్ అంటే యాక్టింగ్ సరిగ్గా చేయడానికి కాదు కానీ నాకైతే ఎక్కదు జనరల్గా ముందు. సో ఒకప్పుడు ఆర్య సినిమా ఫస్ట్ సినిమా ఒక్కటే నాకు నచ్చుతుంది. తర్వాత ఏం పెద్ద సినిమా ఎక్కలేదని చెప్పాలి. తర్వాత పుష్ప సినిమాకు ఇక్కడ నేను అర్జున్కేమో కానీ పుష్ప క్యారెక్టర్కి అయితే నేను పెద్ద ఫ్యాన్ అయిపోయినా. సో పుష్పకి ఫ్యాన్స్ అయితే చాలామంది ఉన్నారు. సో పుష్ప 2 కోసం కూడా ఈగర్గా వెయిట్ చేస్తాను. మీలో ఎంతమంది టికెట్స్ బుక్ చేసి, నేనైతే 5th ఎర్లీ మార్నింగ్ షోకి వెళ్తాను. సో మీ ఎక్స్పెక్టేషన్స్ అంటే ఒకసారి కింద కామెంట్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.